దిశ చట్టాన్ని అమలు చేయకపోవడం కూటమి ప్రభుత్వ అవివేకమన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. అనకాపల్లి జిల్లా తుంపాలలో జరుగుతున్న రిలే దీక్షలో పాల్గొన్న ఆయన మహిళల భద్రత కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన చట్టాన్ని రద్దు చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. రాష్ట్ర హోంమంత్రి అనితకు హోంశాఖపై ఎటువంటి అవగాహన లేదని, ఒక కానిస్టేబుల్ ని కూడా ట్రాన్స్ఫర్ చేయలేని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. 2029లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే దిశ చట్టాన్ని తీసుకొస్తామని స్పష్టం చేశారు గుడివాడ అమర్నాథ్. డిఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలనే డిమాండ్కు ప్రజల్లో మద్దతు పెరుగుతుండటంతో వైఎస్ఆర్సీపీ దీక్షలను కూటమి నేతలు భగ్నం చేస్తున్నారు. జమ్మలమడుగులో 3వ రోజు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ప్రారంభమైన దీక్షలను పోలీసులు భగ్నం చేశారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆదేశాలతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. నిన్న రాత్రి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి దీక్షను ఆపాలని పోలీసులు నోటీసులిచ్చారు. అయినా దీక్ష ఆపేది లేదని వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. దీంతో భారీగా మోహరించిన పోలీసులు దీక్షకు సంఘీభావం తెలిపి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. దీంతో రామసుబ్బారెడ్డి సతీమణి ఇందిర దీక్ష కొనసాగించారు. పోలీసులు ఆమెను కూడా అరెస్ట్ చేశారు. ఆదినారాయణరెడ్డి ఎన్ని అరెస్టులు చేసినా తాము ఆందోళన కొనసాగిస్తామని వైఎస్ఆర్సీపీ శ్రేణులు స్పష్టం చేశాయి. కూటమి ప్రభుత్వం శాంతియుతంగా చేస్తున్న దీక్షలను భగ్నం చేయడంతో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రంగంలోకి దిగారు. జమ్మలమడుగు దీక్షా శిబిరానికి చేరుకుని దీక్ష కొనసాగించారు. దీక్షలకు భయపడి కూటమి నేతలు భగ్నం చేయాలని ఆదేశాలిస్తున్నారని, జరిగిన అక్రమాలకు బాధ్యత వహించి ముందు లోకేష్ ను రాజీనామా చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. పేద విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పాటును అందించాలని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. నిరుద్యోగ భృతి కింద పేద నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఎన్నికల సూపర్ 6లో భాగమైనటువంటి నిరుద్యోగ భృతి ప్రతి ఒక్కరికి కూడా 3,000 రూపాయలు 3 ఏళ్ళకి కలిసి 1,08,000 రూపాయలు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి ఇచ్చిన హామీ ప్రకారం డిమాండ్ చేస్తూ ఉంటే శాంతియుతంగా చేసే ధర్నాను కూడా ఓర్చుకోలేక ప్రజల స్పందన, యువత విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని దీక్షలు చేస్తూ ఉంటే ఓర్చుకోలేక ఇక్కడ కూటమి నాయకులు ఆదినారాయణ రెడ్డి గారు కానీ, భూపేశ్ రెడ్డి గారు కానీ పోలీసుల మీద ఒత్తిడి చేసి దౌర్జన్యంగా దీక్షను భగ్నం చేసి అందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి చూసాం. మనం దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుడు పిలిపించినంత వరకు, లోకేష్ సిబిఐ ఎంక్వైరీ వేసేంత వరకు, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి చేసేంత వరకు, నిరుద్యోగ వృత్తి ఇచ్చేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి మేము తెలియజేయడం జరుగుతుంది. గుంటూరు జిల్లా తెనాలిలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న 3వ రోజు దీక్షలో పార్టీ నేతలు, విద్యార్థి యువజన విభాగం నాయకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డీఎస్సీపై చర్చకు రావాలన్న మంత్రి లోకేష్ కు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య సవాల్ విసిరారు. లోకేష్ తేదీ సమయం చెబితే తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చర్చకు వస్తారని ఛాలెంజ్ చేశారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు చేసిన వాగ్దానాలను అమలు చేయమని వైఎస్ఆర్సీపీ అడగడమే తప్ప అని అన్నాబత్తుని శివకుమార్ ప్రశ్నించారు. ఎలక్షన్స్ ముందు ప్రజలకు ఇచ్చిన, నిరుద్యోగులకు ఇచ్చిన, విద్యార్థులకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చమంటున్నాం. మీరే కదా చెప్పింది. నిరుద్యోగ యువతకి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పింది యోగాలంలో లోకేష్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మీరు ఇవ్వటల్లా అది తప్ప? అంటే వైఎస్ఆర్ పార్టీ విద్యార్థుల తరపున, యువకుల తరపున మీరు ఇస్తాన్న హామీని అమలు చేయమని అంటాం తప్ప? ఇటు నిరుద్యోగులు, ఇటు ఉద్యోగులు, విద్యార్థులు, యువజనులు అందరూ ఇది కాక సంక్షేమం ఇవ్వక, మీరు ఇస్తామని చెప్పిన సంక్షేమాన్ని దేన్ని ఇవ్వకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వెన్నుపోటు పార్టీని పిచ్చతిట్లు తిడతా ఉన్నారు. ఈరోజు నారా లోకేష్ 2-3 సభల్లో మాట్లాడుతూ ఉన్నాడు. డిఎస్సీ మీద నేను సవాల్ విసురుతున్నా, చర్చకి సిద్ధమని చెప్తా ఉన్నాడు. నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఆధారాలతో చూపించాడు. నువ్వు మాటకు ముందు చర్చకి సిద్ధమా, చర్చకి సిద్ధమా అని అడుగుతా ఉన్నావు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి మగంతో ఒకటే చెప్తున్నా, నీ చర్చకి, నీ సవాలుకి మా శివన్న సిద్ధంగా ఉన్నాడు చర్చకు రావడానికి. మీకు దమ్ముంటే టైము ప్లేస్ చెప్పమని చెప్పేసి ఈరోజు నేను హెచ్చరిస్తా ఉన్నా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.